పిల్లలు ఈరోజు సాక్ష్యం ఇవ్వడానికి రూపాంతరం చెందిన వ్యక్తి గురించి చెప్పుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునేవాళ్ళను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 26వ అధ్యాయము మనం చూసినట్లయితే పౌలు అని పిలువబడే తార్సు రోమా పౌరుడుగా ఒక భక్తిగల యూదా కుటుంబంలో జన్మించాడు. అతడు ఉన్నత విద్యాభ్యాసం చేశాడు. లేఖనాల్లో నిపుణుడు, పరిసయ్యుల గుంపులో సభ్యుడు. అతడు క్రీస్తును అంగీకరించక ప్రభు యొక్క శిష్యులు బెదిరించు స్టెఫెను రాళ్ళు రువి చంపడానికి కూడా సమ్మతించిన వాడుగా ఉన్నాడు. ఒకరోజు సౌలు దమస్కులోని క్రైస్తవులను హింసించడానికి అక్కడికి ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు పడిపోయాడు. అతనికి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. వెంటనే ప్రభువా నువ్వెవడవని అడుగుతాడు. ఆయన నేను నువ్వు హింసిస్తున్న యేసును అంటాడు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిస్తే కళ్ళు ఏమి కనబడవు. అతడు 3 దినాలు చూపులేక అన్నపానాలు లేకుండా అలా పడి ఉంటాడు. దేవుడు అననీయ అని ఒక శిష్యునికి దర్శనమందు నువ్వు వెళ్ళు, నా నామం అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటించడానికి ఈ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. నువ్వు అదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అని ఒకతడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచడం చూస్తున్నాడు అని చెప్తాడు. అననీయ అంటాడు, సౌలు నీ నామం ప్రార్థించే వారందరినీ బంధించటకు ప్రధాన యాజకుడు అధికారం పొందుకుని వస్తున్నాడు అని అంటాడు. దేవుడు అంటాడు అననీయ అని అంటాడు కదా, నా నామం కొరకు ఎన్ని శ్రమలైనా అనిపించడానికి నేను అతన్ని చూపుతాను అనగానే వెంటనే లోబడి సౌలు వద్దకు వెళ్తాడనమాట. అతనిపై చేతులుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు అంటాడు అని తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే సౌలు కంట్లోంచెల్లి పొరలు వంటివి రాలిపోతాయి. అతనికి దృష్టి కలుగుతుంది. బాప్తిసం పొందుతాడు. ఆహారం తీసుకొని బలపడి సౌలు ఇంతకుముందు మార్గం కాకుండా దేవుని విషయమై మారుమనసు పొంది యేసుక్రీస్తుని విశ్వసించి తన జీవితాన్ని ఆయనకు అర్పించుకుంటాడు. తన జీవితం పట్ల దేవుని గొప్ప ఉద్దేశాన్ని, పిలుపుని అర్థం చేసుకుంటాడు. పౌలుగా మారాడు. అందుకే చిన్నవాడుగా, అంటే అంతకుముందు ఉన్నతుడిగా భావించేవాడు ఇప్పుడు ఎంత వినయం మనస్కుడు అయిపోయాడంటే దేవుని కొరకు తన ప్రాణం కూడా లెక్క చేయని వాడుగా మారిపోయాడు. ఒక మిషనరీగా అనేక దేశాలకు, నగరాలకు, పట్టణాలకు ప్రయాణం చేసి లోకమునకు ప్రభు రక్షకుడు అని సాక్ష్యమిచ్చు అనేకుల్ని చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని రాజ్యంలోకి మార్చాడు. అతడి కులము, మతము, తరగతి, భాషా భేదం లేకుండా ప్రజలందరినీ వాడుకున్నాడు. ప్రజలందరి వాడయ్యాడు. దేవుని రూపాంతరం చెంది తలక్రిందులైన వాడు భూమిని తలక్రిందులు చేసేవాడిగా ఎన్నో శ్రమలకు గురైన పోరాటాల మధ్య సువార్తను ప్రకటిస్తూ సాక్ష్యమిచ్చుచు దేవుని మహిమార్థమై శాయశక్తులా ప్రయాసపడ్డాడు. మరి నువ్వు దేవుని కొరకు నువ్వు ఏమి చేయగలుగుతున్నావు? తలుపులు తెరుస్తావా? ఆలోచిస్తున్నావా? ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా దేవా, మా రక్షక, మా పట్ల నీకున్న దృక్పథాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. జీవితాన్ని మార్చండి, దీనులుగా మార్చండి, సాత్వికులుగా నీకు లోబడి నీకు సాక్షార్థంగా మమ్మల్ని మార్చమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.